ఈసారి ఈరోజు సాయంత్రంతో ముగుస్తుంది కాబట్టి ఇక ఎన్నికల సమశంకం పూరిస్తారు. ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు రెడీ అవుతారు. ఇప్పటికే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న భేటీ అయ్యారు. సో సీట్ల సర్దుబాటు ఎలా ఏమిటి అనేది వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు వెళ్తున్నారు. ఇటు సభ కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సభ కార్యక్రమానికి రాలేకపోతున్నాం అని చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఏ అంశాలు ప్రధానంగా ప్రభావితం చేస్తాయంటారు? ఒకటి, యువగళం పాదయాత్ర ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చంద్రబాబు గారి అరెస్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? జగన్ గారి అస్తవ్యస్త పాలన ఇంపాక్టా, లేదా టీడీపీ జనసేన పొత్తు ఇంపాక్టా? ఏ అంశాలు ప్రధానంగా రేపొద్దున రాబోయే ఎన్నికలను ప్రభావితం చేస్తుందంటారు? అత్యంత ప్రధానమైనటువంటి ఇంపాక్టు ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి అసంతృప్తేనండి. బేసిక్గా మీరు చాలా చెప్పారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు, యువగళము పార్టీ క్యాడరు, అభ్యర్థులు, పొత్తులు, ఈ పొత్తులు కాంబినేషను, వీటన్నిటికన్నా చంద్రబాబు అరెస్టు, వీటన్నిటికన్నా కూడా అత్యంత ప్రధానమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తి నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి 150 మంది ఎమ్మెల్యేల పట్ల ఉన్నటువంటి అసంతృప్తి. నెంబర్ 3, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, గ్రామ సర్పంచులు కావచ్చు, ఈ సర్పంచులకి ఎటువంటి అధికారాలు లేకుండా, ఏ గ్రాంట్లు లేకుండా వీళ్ళని అనగదొక్కేసి కనీసం వీధిలో బల్బ్ వేసుకోవడానికి కానీ, ఒక డ్రైన్ కట్టుకోవడానికి కానీ ఎటువంటి గ్రాంట్స్, పంచాయతీకి వచ్చినటువంటి గ్రాంట్లను నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ చేయడం, పంచాయతీ సర్పంచులకి ఏమాత్రం అధికారాలు లేకుండా చేసుకోవడం ఒకటైతే, 3-4 పాయింట్ల తర్వాత నేను చెప్పేది ఏంటంటే, పార్టీ క్యాడర్కి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటే పడిగాపులు కావాల్సిన పరిస్థితి. ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీ అవసరాలు, ఆ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనుల పట్ల కావచ్చు, ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సమస్యలు కావచ్చు, ఆ సమస్యల పరిష్కారం కోసంగా ఎవరిని కలవాలి ఆయన? ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయి? ముఖ్యమంత్రిని కలవాలంటే కలవలేని పరిస్థితి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కరించలేని అసక్తతతో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోయినారు. కంప్లీట్గా ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో ఆ రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు, ఏదైతే పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి గ్రాంట్లు కావచ్చు, ఈ గ్రాంట్లన్నీ కూడా కేవలం బటన్ నొక్కడం ఒక్కటి తప్పితే మిగతా ఏ అభివృద్ధి పనుల పట్ల కానీ, ఏ సమస్య పట్ల కానీ, ఏ సమస్యను అడ్రస్ చేయడంలో కానీ ఎక్కడా కూడా ఆయన శ్రద్ధ చూపకపోవడం ద్వారా ఉన్న కంపెనీలను పోగొడుతూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా వాళ్ళని లిక్కర్ మాఫియా అన్ని విధాలుగా నిత్యావసర వస్తువుల ధరల కాడ నుంచి వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఏంది, నువ్వు పంచింది ఎంత, నీకు వచ్చింది ఎంత, నీ ఖర్చు ఎంత, నీ ఆదాయం ఎంత, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు చేసుకోవడానికి పని లేక. ఇప్పుడు శాండ్ లేదనుకోండి, భవన కార్మికులకి వాళ్ళకి పని లేదు, నువ్వు ఇచ్చేది ఎంత? భవన కార్మికుడు ఎవరిపైనా సరే మామూలుగా వర్కులు జరిగేటప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలు విపరీతంగా జరిగేటప్పుడు ఈ కార్మికులు ఎవరైతే భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కూలికి వెళ్ళారో ఆ కూలికి వెళ్ళిన వ్యక్తి కనీసం మినిమం 800 రూపీస్, 1000 రూపీస్ ఉంది ఇవాళ. కానీ వాళ్ళకి పనే లేదు. ఎందుకు? శాండ్కి ఒక పాలసీ తీసుకురావడం కోసం ఆపేస్తావు. స్టీలు, సిమెంట్ విషయంలో ఆయన కంపెనీ సిమెంటే కొనాలని మిగతా కంపెనీలన్నీ పాల్దోలుతావు. అణచివేత, ఉన్న కంపెనీలను పోగొట్టుకోవడం. రేపు పొద్దున యువత ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షలాది మంది యువత గ్రాడ్యుయేట్స్ అయ్యి వస్తున్నారు. వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం, ఇవన్నీ మేజర్గా పనిచేస్తాయి తప్పితే జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు పొద్దున రాబోయేటువంటి ఎలక్షన్లో ఓడిపోతున్నాడు అంటే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిభో, పాదయాత్ర ప్రతిభో, ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. వీళ్ళు అభివృద్ధి, వీళ్ళు పార్టీ కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, ఆ ఎలక్షన్లను ఫేస్ చేయడానికి, ఆ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ఆ సింపతి కొంతమంది న్యూట్రల్ పీపుల్ కూడా, వైకాపా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పాపం కదా, తప్పు కదా,
చంద్రబాబు అరెస్ట్. న్యూట్రల్ పీపుల్ కూడా, అవును, వైకాపా పార్టీ వాళ్ళు కావచ్చు, న్యూట్రల్ పీపుల్ కావచ్చు, ఆయన అరెస్ట్ చేయడం తప్పు అనే కేటగిరీ వచ్చేసింది. వీళ్ళందరినీ కూడా ఒక స్ట్రిమ్లైన్ చేసి ఎన్నికలకి సన్నద్ధం కావడం కోసంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా మామూలుగా పొత్తులో వెళ్ళాలనుకున్నారు. అంత అడ్వాన్స్గా పార్టీ పొత్తు ఫిక్స్ కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా చాలా టైం లిమిటెడ్ గా ఉంటుంది కంటే వేగమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి కొన్ని చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవాలి, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళకి చాలా టైం ఇవ్వగలిగింది భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి. మామూలుగా ఎన్నికలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పొత్తుల గురించి డిస్కషన్ ఉంటుంది, కానీ చాలా అడ్వాన్స్గా 2 నెలలు 3 నెలల ముందుగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఏ సీట్లు ఎలా, పొత్తులో పార్టీలని 2 పార్టీలని మిళితం చేయడం ఎలా, ఎన్నికలకు సన్నద్ధం ఎలా కావడం కోసంగా ఇద్దరు చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్లో చూశారు, సిపిఐని తో పొత్తు అనేది, సిపిఎంతో పొత్తు అనేది ఎప్పటిదాకా నడిచింది. వైఎస్ఆర్ తెలంగాణ మన షర్మిల గారి పార్టీతో డిస్కషన్స్ ఇవన్నీ ఎప్పుడు నడిచినాయి? చాలా తక్కువ టైం, కానీ ఇక్కడ చాలా కంఫర్టబుల్ టైం దొరికింది. అవునవును, ఇక్కడ ఎంత అడ్వాన్స్డ్గా టైం దొరికిందో చూడండి. ఈ మీటింగ్ కన్నా ముందుగానే ప్రతి కాన్స్టిట్యున్సీలో టీడీపీ జనసేన కార్యకర్తల సమావేశాలు జరిగినాయి. టీడీపీ టాప్ లెవెల్ కమిటీ, జనసేనలో టాప్ లెవెల్ కమిటీ డిస్కస్ చేసి మేనిఫెస్టో గురించి డిస్కస్ చేసుకునేటువంటి టైం దొరికింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ద్వారా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి 2 పార్టీలకు కూడా అన్ని విధాలుగా లాట్ ఆఫ్ టైం లభించింది వీళ్ళకి. అవును, బుచ్చి చౌదరి గారితో మాట్లాడదాం. బుచ్చి చౌదరి గారు, ఒకటి మీకు టైం చాలా దొరికింది, యువగళం కూడా చాలా కీలక